హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ టేల్స్. ఈ వీడియోలో మనం స్టఫ్డ్ మిర్చి ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సైజ్ కొబ్బరి చిప్పలో సగం తీసుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ముందుగా జార్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకుందాం. ఈ కొబ్బరిని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం గ్రైండ్ అయ్యాక కొంచెం శనగపప్పు, ఈ శనగపప్పు నేను 3/4 కప్ తీసుకున్నాను. అలాగే కొంచెం రాళ్ళుప్పు. ఇది ఈ మిక్చర్ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకున్న ఈ మిక్చర్ని ఇలా ముద్ద చేసుకుంటే ముద్ద అయ్యేలాగా ఉండాలి. చూసారా ఈ మిక్చర్ అనేది ఎలా ఉందో? ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా ఉంది. ఇలా ఉన్నందువల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా ముద్ద చేసుకొని ఈ మిరపకాయల్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న మిరపకాయల్లో ఫుల్గా దీంట్లో నిండిపోయేలాగా పెట్టుకొని పొడిపోకుండా ఇలా చేతితో అద్దుకోవాలి. చూసారా? ఇలా ఈ సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు ఇలా ఫుల్గా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ని అన్నిటికీ రిపీట్ చేయండి. చూసారా? ఇలా స్టఫింగ్ పెట్టిన అన్ని మిరపకాయలు ఇలా సిద్ధం చేసుకోవాలి. పక్కనే ఒక ప్యాన్ తీసుకొని దోశ పెనం ఇలా కాలాక ముందుగా సిద్ధం చేసుకున్న వీటిని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె దీని మీద ఇలా వేసుకుంటూ ఉండాలి. పిండి తడిచేలాగా వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్నాక ఒక కడాయి మూత తీసుకొని ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత వీటిని తిప్పి వేసుకోవాలి. ఇలా చేసిన ప్రతి 2 మినిట్స్కి ఇలా తిప్పుకుంటే అన్ని సైడ్లు పర్ఫెక్ట్గా కాలుతాయి. ఇలా అన్ని సైడ్లు తిప్పి వేసుకున్నాక మిగతా సైడ్లు కూడా ఇలా మంచిగా కాల్చుకోవాలి. ఇలా చేసినందువల్ల అన్ని సైడ్లు ఈవెన్గా కాలుతాయి. ఇలా తిప్పుకున్నాక మళ్ళీ ఇంకొకసారి నూనె వేసుకొని ఇలా మంచిగా ఇదే కలర్లో కాల్చుకోవాలి. అన్ని సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యాక పెనం మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఈ పిండిని కూడా పెనం మీద వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని వైట్ రైస్లోకి తింటే ఎంతో బాగుంటుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తయారైన స్టఫ్డ్ మిర్చి రైస్లో కానీ విడిగా కానీ తిన్నా ఎంతో రుచికరంగా మరియు స్పైసీగా చాలా బాగుంటుంది. నచ్చిందా? అలా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.